రాష్ట్రానికి కాంగ్రెస్ కరెక్షన్ వైరస్ సోకిందన్న వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం హుజూర్నగర్లో జరగనున్న సన్నబియ్యం ప్రారంభ సభలో పాల్గొనడానికి వెళ్తూ సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కాసేపు ఆగారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కరెక్షన్ వైరస్ సోకిందన్న వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్య కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం హుజూర్నగర్లో జరగనున్న సన్నబియ్య ప్రారంభ సభలో పాల్గొనడానికి వెళ్తూ సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలన్నారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలన్నా బండి సంజయ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని, 10 ఏళ్లుగా బీజేపీకి అధికారం ఇస్తే గ్రామాలలోకి అక్షింతలు వచ్చాయి తప్ప అభివృద్ధి రాలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందరికీ మరి ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుతోటి ఒకప్పుడు మరి ఉన్నత వర్గాలకు ఉన్నత కులాలకే పరిమితమైనటువంటి అన్నం, సన్నబియ్యమే కాదు అన్నం తినాలన్న గడక గంజి పేదోళ్ళు తింటే మరి ఉన్నత డబ్బున్నటువంటి వాళ్ళు సన్నబియ్యం తినేది. కానీ ఈరోజు ప్రతి పేదింటి బిడ్డ కూడా సన్నబియ్యం తినాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో హుజూర్నగర్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంగా మా సోదరుడు మరి రమేష్ రెడ్డి గారి ఇంట్లో ఉగాదిని నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం. అదే కాకుండా ఇవాళ పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామంటే మరి కొన్ని పార్టీలు కళ్ళల్లో నిప్పులు పోసుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలలో మీకు సన్నబియ్యం ఇవ్వాలనే అటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? మీకు గ్యాస్ ధరలు మేము ఈ రాష్ట్రంలో 500కే ఇస్తున్నాం. మరి మేము ఒకప్పుడు 2014లో 500, 400 ఉన్న ధర మీరు 1200 పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 500కే ఇస్తున్నాడు. 500కే ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో కూడా మేము తగ్గిస్తాం అన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? మీకు చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కూడా పేదల మీద, బడుగు బలహీన వర్గాల మీద, బిలో పావర్టీలో ఉన్న ప్రజల మీద ప్రేమ ఉంటే 500కే ఇవ్వండి గ్యాస్. ఇది మీ చేతుల పనే కదా, ఎందుకు ఇవ్వడం లేదు? ఇవాళ పేదవాళ్ళందరూ సన్నబియ్యం తింటారని ఇవాళ ఇవి ఇస్తుంటే మోడీ గారి ఫోటోలు పెట్టాలంటున్నారు. అయ్యా 11 ఏళ్ళ నుంచి మరి మోడీ గారి ఫోటో లేదు ఒకటి. అదే కాకుండా చట్టం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏది ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రతి పేదవాళ్లకు బియ్యం ఇవ్వాలి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలని 81 కోట్లకు పైగా రేషన్ కార్డులు 2014 వరకు ఇస్తే ఇవాళ మీరు 1.5 కోటి రేషన్ కార్డులు తగ్గించిర్రు దేశంలో. ఇవాళ అదే కాకుండా ఆయన బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు? 93 లక్షల రేషన్ కార్డులలో మేము 50 ఇస్తున్నామని. మరి ఇంకా 40 ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇక్కడ ఈ ప్రజలు మీకు సంబంధం లేదా? బాధ్యత లేదా? ఇవాళ ఆహార భద్రత చట్టం అనేది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ రోజు ఆయన మరి యూపీఏ చైర్పర్సన్ గారు పేదవాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలని తీసుకొచ్చిన చట్టం కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు నాయన. గదే 50 ఏళ్ళ కింద ఇచ్చిన 50 లక్షల రేషన్ కార్డులే మీరు ఇక్కడ నడిపిస్తున్నారు. ఇంకా పెరిగింది జనాభా. ఆ పెరిగిన జనాభాకు అనుగుణంగా మీ నోటితోటే 93 లక్షల రేషన్ కార్డులకు ఉన్నాయి. ఇక్కడ మీరు ఇచ్చింది ఎంత? మీరు కాదు ఇచ్చింది, ఇది మా ప్రభుత్వం. ఆనాడి జనాభాకు అనుగుణంగా 10 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం 50 లక్షలకి ఇస్తే ఒక్క కార్డు కూడా నువ్వు అదనంగా పెంచలేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెరిగిన వాటిని ఒక్కటి కూడా నువ్వు అదనంగా నీ భుజాన మీద వేసుకోలేదు. కాబట్టి ఫోటోల మీద అంటే కార్డుల మీద ఫోటోలకు కావాలన్నటువంటి ఆతృత, మరి ప్రజలందరికీ కూడా సంక్షేమం అందాలన్నటువంటి ఆలోచన లేదు. ఇవాళ
బండి సంజయ్ గారు సోదరుడు ఆయనకు గుర్తింపు సమస్య ఉంది. అందుకనే పదే పదే కాంగ్రెస్ని తిడితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది కదా, వారికి గుర్తింపు వస్తుందని ఇస్తే ఈ 10 ఏళ్లలో ఊళ్ళల్లో అక్షింతలు వచ్చినాయి తప్ప అభివృద్ధి రాలేదు. ప్రజల మధ్య ఐక్యతను దేవుడి పేరుతో మతం పేరుతో విభజన రాజకీయాలు చేసిన తప్ప ప్రజల ఐక్యతను పెంచే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి, విమర్శలు చేస్తున్నారు అంతే. మీకుంటే నిజంగా ఆ వైరస్ ఏందో ఆ రోగం ఏందో నువ్వు బయటపెట్టు. నువ్వే కదా గవర్నమెంట్ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు. గత 10 ఏళ్ళు వాళ్ళని అన్నారు, కనీసం వాళ్ళతో అంటగాగిర్రు. ఎందుకంటే మీరు వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఇవాళ మా సీఎం గారు బయటికి తీస్తూ ఉన్నారు, మీరు అడ్డుకట్టేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన వాటిని. ఇవాళ మేము మంచిగా ప్రజలకు సంక్షేమం తీసుకొస్తే వైరస్ అని మాట్లాడుతున్నారు. వైరస్ అనేది మీ ప్రభుత్వంలో మొత్తం ఆదాని అంబానికి దేశ సంపద మొత్తం దోచిపెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు. అది మీ అవినీతి. ఇవాళ చిన్న చితక వ్యాపారులను చితగొట్టి పెద్ద వ్యాపారుల వెనుక మీరున్నారు, వాళ్ళ వెనుక మీరు, మీ వెనుక వాళ్ళు ఉన్నారు. కోట్లాది లక్షల కోట్ల కుంభకోణం మీ ప్రభుత్వం చేసింది. ఇవాళ విద్యుత్ కానుంచి మొదలు పెడితే బొగ్గు, రైల్వేలు ప్రతిదీ కూడా ప్రైవేట్ చేసి మీరు వాటాలు పొందిర్రు. అది పెద్ద దేశంలో ప్రపంచంలో నెంబర్ 1 కరప్షన్ ఏదైనా ఉందంటే అది మీరు చేసేది అయితే తప్ప ఇక్కడ ఎవరు ఏ కరప్షన్ చేయలే. కింది స్థాయిలో ఉంటారు పాపం, కింది స్థాయిలో ఎవరు ఒక సర్పంచ్ కాలే, వార్డు మెంబర్ కాలే, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ కాలే. ఈ మాటలు అనడానికైనా కనీసం ఉండాలి. తప్పుడు మాటలు అనొద్దు. మీరు సంజయ్ గారు, మీరంటే మాకు గౌరవమే ఒక బీసీ బిడ్డగా, కానీ మీకు ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మీరు పదే పదే మమ్మల్ని తిడితే మీరు మోడీ దృష్టిలో ఇంకా పడతారు, ఎందుకంటే దేశం దృష్టిలో పడతారని మమ్మల్ని తిడుతున్నారు. కానీ తప్పు, ఒకవేళ మీ దృష్టిలో ఏమైనా తప్పులు ఉంటే పర్ఫెక్ట్గా బయట పెట్టండి, కానీ ఇట్లా తప్పుడు ఆరోపణలు చేయొద్దని నేను మరొకసారి తెలియజేస్తాను.